అశోక్ నగర్ అండ్ గాంధీనగర్ అండ్ అమీర్పేట్ అదేవిధంగా దిల్సుఖ్ నగర్ ఏరియాలో మనకు నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఫ్యాకల్టీ కూడా తన పేరుతో ఒక సపరేట్ ఒక బుక్ అనేది రిలీజ్ చేసేటువంటి పరిస్థితి. సో మనకు ఇన్ని బుక్స్ ఉన్నప్పటికీ స్టూడెంట్స్ స్టాండర్డ్ బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాంటి బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలి? నేను యూపీఎస్సీ చదవడం వల్ల ఒక స్టాండర్డ్ బుక్స్ అనేవి ఆల్రెడీ ఒక బేస్ అనేది నాకు వచ్చేసింది అనమాట. ఆ బేస్ని గ్రూప్ 2కి ఎట్లా మార్చుకోవాలి, దానికి యాడ్ ఆన్ పాయింట్స్ ఎట్లా చేయాలి అనే దాంతోనే నేను మెయిన్గా చేశాను. పాలిటీ అంటే ఇంకా లక్ష్మీకాంత్, ఎకానమీ కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ అయితే ఎకనామిక్ సర్వే ఇవి రావడం వల్ల ఎకనామిక్ సర్వే బాగా లైక్ ఇంకా నోట్స్ తయారు చేశాను యాక్చువల్లీ ఎకనామిక్ సర్వేకి. ఆబ్వియస్లీ గవర్నమెంటే మనకి సర్వే డాక్యుమెంట్ ఇస్తుంది కాబట్టి దాని నుంచే మనం స్కీమ్స్ డేటా అంతా అది పెద్దగా ఉండిద్ది డాక్యుమెంట్. సో దాన్ని ప్రిసైజ్గా చేసుకొని నోట్స్ చేసుకోవడం వల్ల ఎకానమీ అయింది. హిస్టరీ అయితే ఇంకా లైక్ రఫీ సార్ కొన్ని మెటీరియల్స్ ఇచ్చారు, ప్లస్ డిగ్రీ మెటీరియల్ బుక్స్ కొన్ని ఇచ్చారు. సో అవి మళ్ళీ జోగినాయుడు అలా కొన్ని బుక్స్ ఉన్నాయి, అవి చదివాను. దానికి కూడా నోట్స్ యాక్చువల్లీ హిస్టరీ చాలా పెద్దగా అనిపిస్తుంది, చదువుతుంటే వెళ్తూనే ఉండిద్ది. సో అది నోట్స్ ప్రిపేర్ చేశాను. ఇంకా సైన్స్ అండ్ టెక్ ఎన్వైరన్మెంట్ కరెంట్ అఫైర్స్ ప్లస్ నార్మల్ బేసిక్ చదివేసాను.